తెలంగాణలో ఇప్పటికే ఇటు కవిత పెట్టిన పార్టీ ఉంది. తీర్మార్ మల్లన్న పెట్టిన పార్టీ ఉంది. అయితే వీళ్ళు గాకుండా వేరే వాళ్ళు రావాలి. కొత్త నాయకత్వం రావాలి. ఇంకా స్పేస్ ఉంది. ఉద్యమకారుల నుండి గూడా ఒక మంచి పార్టీ రావాలి అని కొన్ని వాదనలు వినబడతా ఉన్నాయి. మీరు గూడా సీనియర్ నాయకులు ఎట్లా చూస్తారు సార్? ఈ అంశాన్ని ఎలా చూస్తారు? నేను ఇంతకుముందే చెప్పిన పాపం అనడానికి పాపం డిస్కరేజ్ చేయకూడదు కానీ 33% ఉమెన్ రిజర్వేషన్ ఆమెనే ఉమెన్ కాబట్టి గతంలో ఉన్న తప్పులన్నిటికి క్షమాపణ చెప్పింది కాబట్టి కొత్త పార్టీ పెట్టింది కాబట్టి ఆమెకు ఆ స్కోప్ వచ్చింది. ఓకే. ఎంతవరకు వచ్చిందంటే నేను చెప్తున్నా కదా ఆమె ఇంకో ఇద్దరికి గెలిపించే స్కోపే తప్ప హ్మ్. హ్మ్. విజయలాగా ప్రభంజనంలాగా రాదు. ఓకే. ఎందుకంటే అగ్రవర్ణాలకు చెందినటువంటి లేడీ. హ్మ్. 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 పొద్దున నేనే సీఎం అని మీరు ప్రకటించిందా? అవును. ఇప్పుడు నేనున్నానుకో రాష్ట్రీయ లోక్దళ్ నేను బీసీ కాన్సెప్ట్ బీసీలే అధికారం రావాలా రాజ్యాధికారం బడుగు బలైన వర్గాలు ఇవ్వాలన్నా ఎవడో విలేకరు అడిగాడు అరే నువ్వే అగ్రవర్ణం కదా హ్మ్. ఇది హ్మ్. ఎందుకు కథ అన్నాడు. అరే నీకు పోటీ చేయట్లేరా బాబు నేను ఎమ్మెల్యే ఎంపీఏ హ్మ్. హ్మ్. నాకున్న శక్తిని ఈ గ్రూప్స్ను దగ్గర తీసుకొచ్చి ఎనర్జైజ్ చేయడానికి వాడుతున్నా అంటే అప్పుడు సార్ ఓకే సార్ ఎవరిని వెల్కమ్ చేస్తారు హ్మ్. ఆమె కూడా చెప్పాలి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నేను కాను ఒక ఎస్సీనో ఎస్టీనో బిజినెస్ చేస్తా అని చెప్పారు నాయన చెప్పినట్టు ఆయన చెప్పి మాట తప్పిండు ఈమె చెప్పాలి ఆయన తప్పిండు మాట నేను తప్పను అంటే అప్పుడు పెద్ద యాక్సెప్టెన్స్ వస్తున్నారు ఆమె అనలేదు నేనే ముఖ్యమంత్రి అంటుంది ఎట్లయితే అగ్రవర్ణాలు అనేది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే మనవరం కారణానికి కానీ నెక్స్ట్ తీన్మార్ వలన ఎందుకో లేచిండు బ్రహ్మాండంగా తారాజులాగా టక్కున స్టాగ్నేట్ అయ్యి ఎందుకంటే తెలియదు మనకు పబ్లిక్ పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తే ఆయన ఒకళ్ళను ఇద్దరు గెలిపిస్తుండొచ్చు ఆ ఎనర్జీ సరిపోదంటున్నా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఇందులో ఇమ్మీడియట్గా అవకాశం ఉన్నది బీజేపీకి వాళ్ళు కనుక కార్డ్స్ కరెక్ట్గా ఆడి మనం ఇంతకుముందు అనుకున్నట్టు బీజేపీ వచ్చి అదే బీఆర్ఎస్ వచ్చి మేము ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకుంటాం మాకు ఎక్కువ ఎమ్మెల్యేలు ఇవ్వండి ఎంపీలు మీరే తీసుకోండి అంటే ఈక్వేషన్ మారిపోతుంది అట్లా కాకుండా ఇప్పటికప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు కొత్త వాళ్ళు రావడానికి అవకాశాలు తక్కువ టైం సరిపోదు ఆ వచ్చిన వాడికి డబ్బులు ఉండాలి అది ఏ పని కాదు సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు అన్నట్టు ఈటల రాజేందర్ ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ లేదా బీఆర్ఎస్ ఒప్పుకోకపోతే అందులో నుంచి ఫ్యాక్షన్ లాగా వచ్చిన హరీష్ కూడా కలిసిండు అనుకోవాలి సునామీ అవుతుంది ఓకే. అదొకటే కనపడుతున్నాడు అంత మించి మరి ఆయన మిరాకిల్ జరుగుతుంది చెప్పలేను కానీ అదర్వైజ్ కొత్త పార్టీలకు అంత స్కోప్ లేదు తెలంగాణ మన భవిష్యత్తులో కూడా చాలా వరకు కూడా అప్పుల్లో కూరట్లో మొత్తం మునిగిపోయింది. కానీ లీడర్లు చూస్తే మాత్రం వాళ్ళ యొక్క గెలవడానికి చాలా హామీలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఎలా నమ్మాలి? ఏం చేస్తే బాగుంటుంది? నాయకుల్ని ఏ విధంగా నిలదీయాలని అనిపిస్తుంది? ఎట్లా నిలదీస్తారు మన నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కొడుతుంది అంతే నువ్వు చెప్పిన హామీలు కనీసం 50% నువ్వు నెరవేర్చినా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు 50% అయినా రిమైనింగ్ మీద జాన్దో బయట కదా బిచారా 50% ఊగానా అంటారు అసలు చేయకపోతే తీసి మళ్ళా గోడకేసి కొడతారు ఇంకోటి తెచ్చుకుంటారు మార్క్ పాలిటిక్స్ జనరల్గా అందుకే జరుగుతుంది ఒకటి మీద మొహమ్మద్ నాకు కారణం ఏంటంటే నేను చెప్పింది చేయలే కాబట్టి సో అది ఈ మధ్య కాలంలో ఏమైందంటే అంత హామీలు ఇచ్చి రావడం రియల్ ఎస్టేట్ దందాలు చేయడం డబ్బులు పైరలు చేయడం ప్రజలకు ఓటేసి గెలుచుకోగలుగుతా వాడికి ఎందుకు పని చేయాలనేటువంటి యాటిట్యూడ్ అఫీషియల్గా బడ్జెటే తక్కువ ఉండడం వాళ్ళకి డబ్బులు రాకపోవడం ఇది ఒక కారణాలు సో అది డెఫినెట్గా రిఫ్లెక్ట్ అయింది నెక్స్ట్ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయింది అప్పటిదాకా వేరే ఆయుధం ఈయన దగ్గర లేదుగా పాపం రైట్ టు రికాల్ లేదు మళ్ళీ నువ్వు మధ్యలో ఎలక్షన్ వచ్చే స్కోప్ లేదు ఎప్పుడన్నా బై ఎలక్షన్ వస్తే తప్ప సో కాబట్టి ప్రజల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం 5 ఏళ్ళకి ఒకసారి తీసే పాశుపతాస్త్రం అని ఉంటే ఆ పాశుపతాస్త్రం అనేది ఇదే ఓటే. ఇప్పుడు కొత్త సమీకరణలు వస్తాను నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీని కూడా ఒక అస్త్రాలుగా వాడుకోవాలి అన్నట్టుగా నరేంద్ర మోడీ ఆలోచిస్తారు. దానిలో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు అన్నట్టుగా వాదన వినిపిస్తూ ఉన్నాయి. అది సాధ్యమయ్యే అంశమైనా సరే ఇక్కడ ఆ అస్త్రాలు పనిచేస్తాయంటారా? కూటమి ఎప్పుడైనా కూటమే దానికి 1% ఉండని 2% కూటమి ఇంపాక్ట్ వేరే ఉంటుంది కానీ ఇక్కడ గురు శిష్య సంబంధం ఉంది కదా మరి కాంగ్రెస్ నష్టపోతుందంటే ఆయన టీడీపీని అంత ఎంకరేజ్ చేస్తాడో లేదు ఏకంగా ఎలక్షన్స్నే పర్మిషన్ ఇవ్వలేను టీడీపీ నిలబడలే అసలు అప్పుడు కాసాని జ్ఞానేశ్వరు జిల్లాకు మీటింగ్ కూడా 4 మీటింగ్లు అద్భుతంగా పెట్టాడు లేదనుకున్న టీడీపీ వేలాది మంది తీసుకొచ్చాడు వాళ్ళకు ఉంది కొద్దిగా అక్కడ ఇక్కడ అట్లాంటిది తీసుకొచ్చి పోయి కాంటాక్ట్ చేస్తారంటే నో అన్నాడు ఆయన విసిగి వేసారి ఇంకో పార్టీకి వెళ్ళిపోయినారు అది ఉన్నాక ఇప్పుడు రేపు పొద్దున లోకల్ పార్టీ ఆర్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా రేవంత్ కాదని ఆయన అభ్యర్థులు పెడతారా నాకు తెలియదు ఈయన ఓడిపోవడానికి రకరకాల కారణాలు అలయన్స్ పార్ట్నర్స్
ఒక ఆయనకి శస్త్రచికిత్స జరిగిందట, అవును. ఈయన జరిగిపోతే ఆయన దగ్గర కూడా పోవాల్సిందే. సో అట్లా పోయి ఉంటాడు. కానీ ఇక్కడేదో హైదరాబాద్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ గురించి చర్చిస్తానని అనుకోను. బట్ ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు కూటమి కింద కనుక ఇట్లా అందరూ ఏర్పడితే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీ వరకు వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే చాలా మంది కూడా సెటిలర్స్ అక్కడ నుండి వాళ్ళ అయితే ఓట్ బ్యాంకింగ్ ఉంది నో కాబట్టి డౌట్, నో డౌట్. వాళ్ళు డెఫినెట్లీ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలుస్తారు. బీజేపీ గతంలోనే బండి సంజయ్ ఆధ్వర్యంలో అవును 4 వస్తే అసలు ఇక్కడ కార్పొరేషన్ మేయరే వచ్చే మేయర్గా పరిస్థితి వచ్చింది. అవునవును. అక్కడి నుంచి పడిపోయింది. ఇప్పుడున్న కొత్త ట్రెండ్లో కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ఆల్రెడీ ఫెయిల్డ్ గాన్ కాబట్టి కొత్త ఎనర్జీకి కొత్త కూటమి వస్తే అప్పుడు మళ్ళీ దాన్ని ఆ లెవెల్కి తీసుకురావచ్చు. నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ కూటమి తోడైతే ఇంకా మోడీ వచ్చినాక ఆ క్యాడర్స్లో ఒక ఉత్సాహం అయితే నిండింది కదా, అవునవును. దానిలో కూటమి కూడా యాడ్ అయింది అనుకోండి, ఇంకాస్త ఎక్కువై ఆ సంజయ్ టైంలో వచ్చిన ఊపు వస్తే రావచ్చు. థ్యాంక్ యూ.